బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి తులారాశి 2026 ఫిబ్రవరి నెలలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి వారికి సంబంధించి చూసుకుంటే ఉన్నటువంటి ఈ యొక్క 12 రాశుల్లో కూడా తులారాశి వారికి చాలా కొంచెం అనుకూలంగా ఉంది అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 11వ స్థానంలో కేతువు. మనం చాలాసార్లు చెప్పుకున్న విషయం ఏంటంటే 3, 6, 11 స్థానాల్లో ఉన్నటువంటి కేతువు లాభిస్తాడు. సో ఆటోమేటికల్గా 11th హౌస్లో ఉన్నటువంటి కేతువు లాభిస్తాడు. అంటే బ్యాంకింగ్ అకౌంట్స్లో ఏమైనా డబ్బులు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, లోన్స్ తీసుకోవడం, లోన్స్ క్లియర్ చేయడం, ఇంకా ఈ రకమైనటువంటివి అకౌంటింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి అన్ని రకాలుగా కూడా అద్భుతమైనటువంటి కాలం. ఇక ప్రత్యేకంగా చూసుకుంటే 6వ స్థానంలో శని, రాహు కానీ శని కానీ కేతు కానీ 3, 6, 11 స్థానాల్లో యోగిస్తాడు. సో ఆటోమేటికల్గా శని ఎప్పుడైతే 6వ స్థానంలో ఉంటుందో శని కూడా ఖచ్చితంగా లాభిస్తాడు. శని లాభిస్తే ఏముంటుంది అని అంటే, శని ఏదైనా ఇండస్ట్రీ స్టార్ట్ చేయడం, ఏదైనా ఐరన్ ఫైర్తో పని చేయడము, ఇవన్నీ కూడా లాభం ఎక్కువగా రావడము, అలాగే ఏవైనా దూర ప్రాంతాలు ప్రయాణం చేయడము, కర్మాగారాలు ప్రారంభించడము, ఇలాంటివన్నీ కూడా యోగ్యంగా ఉంటాయి. సో ఆటోమేటికల్గా శని కూడా వీరికి లాభంలోనే ఉన్నాడు. ఇక ప్రత్యేకంగా చూసుకుంటే మనకు 1, 2, 3, 4, 5వ స్థానంలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, రాహు. 5వ స్థానంలో శుక్రుడు కూడా లాభిస్తాడు, దాంట్లో ఎటువంటి సందేహము లేదు. 5వ స్థానంలో శుక్రుడు లాభించడం వల్ల ఏమవుతుందంటే, సప్తమాధిపతి పంచమంలో లాభంలో ఉంటే ఆటోమేటికల్గా బాగుంటుంది. బుధుడు కూడా ఏంటంటే 14వ తారీఖు వరకు కూడా 4వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. 14వ తారీఖు కూడా ఈ 4వ స్థానంలో బుధగ్రహ సంచారం చేస్తున్నంతసేపు వ్యాపార సంబంధిత విషయాలు చాలా లాభంగా ఉంటాయి. సో వ్యాపారం అవంతా కూడా చాలా లాభసాటిగా ఉంటాయి. సో అది కూడా ఎటువంటి సందేహము లేదు. ఇంకా ప్రత్యేకంగా మనకున్నటువంటిది సూర్యుడు, అలాగే శుక్రుడు, అలాగే బుధుడు, రాహు. సూర్యుడు, రాహు బాగాలేరు. ఎందుకంటే సూర్యుడు ఆటోమేటికల్గా మనకు పంచమంలో బాగుండడు, షష్టమంలో బాగుంటాడు. సో షష్టమంలో శని ఉంది, పంచమంలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి లాభం లేదు. అలాగే అన్నిటికంటే మెయిన్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, నవమంలో ఈ యొక్క గురుగ్రహ సంచారం, గురువు కూడా లాభిస్తూ ఉన్నాడు. ఎందుకు, ఇంతకు మునిపే చెప్పాము, అది కూడా 2, అలాగే 5, 7, 9, 11 స్థానాలు గురువు భాగ్యస్థానాలు. సో ఆటోమేటికల్గా మంచి భాగ్యంలో ఉన్నాడు. సో ఇప్పుడు మనకి ఈ రాశి వారికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కేతువు, ఇక్కడ ఉన్నటువంటి బుధుడు, ఇక్కడ ఉన్నటువంటి శుక్రుడు, ఇక్కడున్న శని, ఇక్కడున్న కుజుడు, ఇలా 4-5 గ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా మనము అన్నిటికంటే మెయిన్ ఏంటంటే, వివాహం కోసం ప్రయత్నించే వారికి, ఉద్యోగస్తులకి, గృహిణులకి, విద్యార్థులకి చాలా బాగుంది. బేసిక్ మెయిన్ ఇదన్నమాట. ఆరోగ్యపరంగా బాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ శని బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది. ప్రాణ నష్టము, ప్రాణ హాని అలాంటివి ఉండవు. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకు కూడా బాగుంటుంది. ఇక శుక్రుడు కూడా చూసుకుంటే 14వ తారీఖు వరకు కూడా 4లో సంచారం చేయడం, మంచి లాభంలో ఉన్నారు. ఈ పరంగా ఈ గ్రహ సంచారం అంతా కూడా లాభిస్తూ ఉంటుంది. కేతువు కూడా లాభించడం ఇందులో ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. ఇక అసలు కాలసర్పదోషము, సర్పదోషములు, రాహుకేతు దోషములు, కుజగ్రహ దోషములు ఏంటి, అవి ఎలాంటి పూజలు చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఈ నెలలో మనకు ప్రమాదకరమైన రోజులు ఏంటి, మంచిగా ఉండేటువంటి రోజులు ఏమిటి, ఎందుకు ఆ రోజులు ప్రమాదము, ఏం చేయాలి ఈ నెలలో అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనము ఈ రాశి వారికి సంబంధించి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది అనే విషయం తెలుసుకుందాం. మనము ఫిబ్రవరి నెలలో కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులు ఉన్నాయి. ఆ రోజులలో ప్రయోగాత్మకమైనటువంటి పనులేవి చేయొద్దు, అంటే నూతనంగా చేసే పనులు చేయొద్దు. అవి 17, 18, 19 ఈ రోజులు, అలాగే 26వ తారీఖు. ఎందుకు అనంటే పంచగ్రహ కూటమి, అలాగే షష్టగ్రహ కూటమి ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. పంచగ్రహ కూటమి అంటే సూర్యుడు, బుధుడు, శుక్రుడు, రాహువుతో పాటు చంద్రుడు ఆ 2.5 రోజులు, 3 రోజుల పాటు ఆ గ్రహ సంచారాల్లో ఉంది. సరే, ఆ చంద్రగ్రహం అనేటువంటిది మారిన తర్వాతకి 26వ తారీఖు వరకు మళ్ళీ గ్రహం కూడా వెళ్ళిపోయి అక్కడ కలవడం వలన ఆ కలయిక ఏదైతే ఉందో దాని వలన మనం చేసేటువంటి పనులలో ఆగిపోవడము, డిజాస్టర్ అవ్వడము, మంచి రిజల్ట్ రాకపోవడం ఎక్కువగా జరిగే స్కోప్ ఉంది. మనం ఇంత గోచారం గురించి తెలుసుకునేది దేనికి అంటే మంచి కోసమే కదా. అలాగే ఫిబ్రవరి నెలలో ప్రత్యేకమైనటువంటి తిథులు కొన్ని ఉన్నాయి.
అయితే చాలామంది మనకు జాతకం కోసం ఫోన్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళు అడిగేది ఏంటంటే, అమ్మ బాబోయ్ మీరు ఎక్కువ చెప్పినంత చేయలేకపోతున్నాము, ఓ 40,000 50,000 చాలామంది చెప్తున్నారండి. ఈ కాలసర్పదోష పూజలు, రాహుకేతువుల పూజలు, కుజగ్రహ దోషాలంటే అలాంటి వాళ్ళు జ్యోతిషం చెప్పించుకోవాలి అంటే కూడా 2,500 లేదా 2,000 అంటే అమ్మో అంత కూడా ఇవ్వలేకపోతున్నాం అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి 8, 10, 17, 22 తారీఖులలో ఫిబ్రవరి 8వ తారీఖు షష్ఠి ఆదివారం అవుతుంది. అలాగే ఫిబ్రవరి 10 విశాఖ నక్షత్రం మంగళవారం అవుతుంది. అలాగే ఫిబ్రవరి 17 మంగళవారం అమావాస్య అవుతుంది. అలాగే ఫిబ్రవరి 22 ఆదివారం షష్ఠి అవుతుంది. ఈ ప్రత్యేకమైనటువంటి పర్వదినాలలో మనము నవగ్రహ నవనాగ శాంతి హోమం నిర్వహించడం జరుగుతుంది. రాహుకేతువుల మధ్యలో అన్ని గ్రహాలు చిక్కుకొని ఉంటే వాళ్ళ జాతకం ఎవరైతే ఈ పూజలో పార్టిసిపేట్ చేయడానికి అడ్వాన్స్ పే చేస్తారో వాళ్ళకి క్లియర్గా ఈ 2,500 ఖర్చు అయ్యేటువంటి జాతక కుండలి 80 పేజీలలో ఉన్నటువంటి ఆ యొక్క కుండలి వాళ్ళకి ఇచ్చి డీటెయిల్డ్గా అమ్మ మీకు ఏ సర్పదోషం ఉంది, మనం పూజ చేసేటప్పుడు ఈ సర్పదోషానికి సంబంధించినటువంటి పూజ చేస్తాము అని చెప్పడం జరుగుతుంది. ఇది వెరీ లిమిటెడ్ పీపుల్తో చేసేటువంటిది. ఈ రోజున పూజ జరుగుతుంది ఫిబ్రవరి 8 అంటే ఒక 10 మంది లేదా 15 మంది మాత్రమే ఆ రోజు అకామిడేట్ చేయగలం. అలా ఉన్న రోజులన్నీ కూడా ఎందుకు ఇన్ని రోజులు చూసాము అని అంటే లేడీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, డేట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి పూజలో పార్టిసిపేట్ చేయడానికి ఫిజిబిలిటీ ఉండాలి అనేటువంటి కారణం చేత. అలాగే ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు వివాహం కానటువంటి అమ్మాయిలకి అబ్బాయిల కోసము వర కన్యా పాశుపత హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ వర కన్యా పాశుపత హోమాల్లో పాల్గొనదలిచిన వారు ఈ ఏ పూజ చేసినా సామూహికంగా అందరూ కూర్చోబెట్టి చేసినా ఎవరి పూజా సామాగ్రి వారివి, ఎవరి హోమగుండం వాళ్ళది, ఎవరి అర్చకుడు వారికి సపరేట్గా ఉంటారు. ఎందుకు అంటే చాలామంది అన్నారు పెద్ద హోమగుండం పెట్టచ్చు కదా అని అంటే, ఒకటే గిన్నె ప్రసాదం వండాము అందరికీ ఆ గిన్నె తెచ్చి మీరే తినండి అంటే అది ఎలా ఉంటుంది? అలా కాకుండా ఎవరి వారికి చిన్న డొప్పలో మనం ప్రసాదం పెట్టినా నా ప్రసాదం నాకు వచ్చింది అనేటువంటి తృప్తిగా ఉంటుంది. అలాగే హోమం ఎందుకు చేయాలి, పూజ ఒకటే చేయొచ్చుగా అంటారు. భగవంతుడికి హోమం హవనగుండంలో వేసింది ఏదైనా పూర్తిగా పచనమై వెళ్తుంది. ఎవరికి భోజనం పెట్టినా మనం కడుపు నిండా పెట్టినట్టు భగవంతుడికి కూడా హోమం చేస్తేనే వేసిన పదార్థాలన్నీ పూర్తిగా భగవంతుడికి చేరుతాయి. కాబట్టి ఖచ్చితంగా హోమం చేయాలి. దానికి సపరేట్గా ప్రతి ఒక్కళ్ళకి ఒక అర్చకుడు ఉంటాడు. అలా ఈ రోజులన్నింటిలో కూడా అలాగే ఫిబ్రవరి 24వ తారీఖున వచ్చేటువంటి ఆఖరి మంగళవారం రోజు కూడా వరకన్యా పాశుపత హోమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. ఇవే కాకుండా మనకు ఫిబ్రవరి 1వ తారీఖు ప్రత్యేకమైనటువంటి పర్వదినం, అది మాఘ పౌర్ణిమ అని అంటారు. ఈ మాఘ పౌర్ణిమ రోజున వీలైతే సముద్ర స్నానం చేయడం, త్రివేణి సంగమ స్నానం చేయడం, గోకర్ణ క్షేత్రం లాంటి చోట పితృదోషాలు, అలాగే స్త్రీ శాపము, మాతృశాపము, గోశాపము ఉన్నటువంటి వారికి ప్రత్యేకంగా ఈ యొక్క గోకర్ణ క్షేత్రంలో 31వ తారీఖు ఇక్కడి నుంచి వారిని తీసుకొని వెళ్ళి గోకర్ణ క్షేత్ర దర్శనం చేయించి ఆ యొక్క దోష నివారణ పూజాది క్రతువులు, ఫుడ్, అకామిడేషన్ అంతా కూడా నేనే ఫెసిలిటీ చేస్తూ వారిని మళ్ళీ అక్కడి నుంచి అదే రోజు తీసుకొని రావడం జరుగుతుంది. ఇలా ఎవరికైనా ఉంటే కూడా ఆసక్తి గలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. ఇవే కాకుండా ఈ నెలంతా కూడా వీరు అందరూ కూడా అన్ని జాతక వర్గాల వారందరూ కూడా 21 ప్రదక్షిణాలు నవగ్రహాలకి చేయడం, అలాగే 6 ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రదక్షిణాలు చేయడం వల్ల సంపూర్ణమైనటువంటి దోష నివారణ కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా గోచారరీత్యా తెలుసుకునేటువంటివి. ఇవేవి కాదండి, మాకు జాతకం కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి మీ ప్లేస్, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ పంపించండి. పూర్తి జాతకం 60-70 పేజీల్లో విశ్లేషణగా ఇవ్వడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.